వాడి ఫేస్ కనపడుతుందా? కొంచెం సౌండ్ కాంట మాట్లాడు. వినపడుతుందిలే. అద్దుగా అద్దుగా అట్టవుతుందా? అద్దు ఎట్టవుతుందమ్మా? చాలు వదండి ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు. ఇటు చూసి చెప్పు. సెల్ ఫోన్ ఇవ్వకూడదు, మళ్ళీ పెద్దలే మాట్లాడాలా, లేకపోతే పిల్లలతో ఆడించాలి. పిల్లలకి అసలు సెల్ ఫోన్లు ఇవ్వకూడదు. సెల్ ఫోన్లు ఇవ్వకూడదు. ఎందుకు సెల్ ఫోన్లు ఇస్తే ఏమవుద్ది? ఏమైందంటే వాళ్ళు దాని మీద పడిపోయి ఇంక అసలు మాటలు మైండ్ అంతా దాంట్లోనే పడిపోతుంది. మాటలు రావు. ఎట్లయినా మనుషులతో మాట్లాడుతుంటే ఎక్కువ మాటలు. పిల్లలు మనుషులు స్కూలు. అమ్మా నువ్వు పొద్దుగా నాకు వచ్చావు, నీకు సపోర్ట్ కాదు. పగలైతే చూసా ఇంకోకాయ అత్తుకోకాయ చూసావు, కాని వచ్చిందా ఇత్తుకోకాయ. ఏమ్మా ఉంటావు నా దగ్గర? ఉంటావు నా దగ్గర? హావభావాల గురించి కూడా చెప్పు. ఒక మాట చెప్పు. ఇందాక అన్నావు కదా, ఆ మాట చెప్పు. పిల్లలు మన దగ్గర నుంచి చాలా పద్ధతులు నేర్చుకుంటారు. మనం ఏదైనా తప్పు చేస్తున్నాం అట్లా కాదు ఇట్లా, ఎట్లా కాదు అట్లా, మరి మనం చెప్తాం కదా, అవన్నీ మన దగ్గర నుంచే వాళ్ళు నేర్చుకుంటారు. సెల్ ఫోన్లో నుంచి అవన్నీ రావు. పెద్దవాళ్ళందరూ అంటే ఒక కథ, ఇప్పుడు కొన్ని కథలు మనం చెబుతా ఉంటాం, చిన్న చిన్న కథలు చదువుతుంటే దాంట్లో మంచి ఏందో వాళ్ళు నేర్చుకుంటారు అనమాట. సెల్ ఫోన్లో ఏముంటాయి చెప్పు? సెల్ ఫోన్ పిల్లాడితో మాట్లాడదు, అందువల్ల మాటలు రావు. అది చాలామంది పేరెంట్స్ మాట్లాడట్లా, సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు. రిప్లై రావాలి, అందువల్ల పిల్లలు మాట్లాడరు. వాడు చెప్పిన వెంటనే కానీ వీళ్ళు మరి రిప్లై ఇవ్వాలంటే మనం మాట్లాడినట్టు వాళ్ళు మళ్ళీ రిప్లై మాట్లాడాలి కదా. అందువల్ల మాటలు డిలే అయిపోతుంది. అవును. వాళ్ళు గమనిస్తారు. ఉయ్యాలు ఎట్లుతారు? ఉయ్యాలు ఊగుతావా? ఏమ్మా ఉయ్యాలు ఊగుతున్నావా?